హై ఫ్రెండ్స్, గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రైన్ గాడ్. బైబిల్ భాషకు, హీబ్రూ భాషకు స్వాగతం. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి విశ్వమంతటి ద్వారా అనునిత్యం స్తుతింపబడుతున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి దైవనామమును, పవిత్రమైనటువంటి ఆ పరిశుద్ధుని, పుణ్యాత్ముని శ్లాఘిస్తూ, కీర్తిస్తూ ఆరాధించడమే మానవ సృష్టికి, మానవ జాతికి, మానవ యొక్క ఆవిర్భావానికి పరమావిధి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, హీబ్రూ భాషలో పరిశుద్ధుడు, ఆంగ్లంలో హోలీ తరచుగా వాడబడేటువంటి ఈ పదాల వెనుక దాగి ఉంచబడినటువంటి నిగూఢమైనటువంటి నిజాలను వెలికి తీసే చిన్న ప్రయత్నం చేద్దాం. హీబ్రూ భాషలో ఖాదోష్ అన్నటువంటి పదాన్ని పరిశుద్ధ గ్రంథంలో వేల సార్లు మనం చూడగలుగుతాం. ఖాదోష్ అన్నటువంటి ఈ హీబ్రూ పదానికి సాధారణంగా దీనిని ఆంగ్లంలోనికి తర్జుమా చేసినప్పుడు హోలీ అని కానీ, హోలీనెస్ తెలుగులో వచ్చేసరికి పరిశుద్ధత లేదా పరిశుద్ధుడు అన్నటువంటి పదాలతో దీనిని తర్జుమా చేసినారు. ఈ ఖాదోష్, హోలీ, పరిశుద్ధుడు అన్నటువంటి ఈ పదాన్ని, దాని యొక్క ధాతువును, ఈ పదము యొక్క మూలాన్ని, ఈ పదము పరిశుద్ధ గ్రంథంలో వాడబడినటువంటి సందర్భాన్ని మనము ఆలోచన చేయగలిగితే విస్మయము కలిపే అనేక విషయాలను దేవుడు ఈ పదము ద్వారా మానవ జాతికి పరిచయం చేసినాడు. సామాన్యంగా యూదా విశ్వాస ఆరాధన క్రమాలలో ఇటు యూదుల యొక్క ప్రార్థన మరియు సంస్కృతిలో ఇటు పదం ఖోదోష్ అన్నటువంటి ఈ పదం, పరిశుద్ధత లేదా పరిశుద్ధుడు అన్నటువంటి పదం విస్తృతమైనదిగా మనం గమనించాలి. ఈ ఖోదోష్ అనేటువంటి ఈ పదము దీని యొక్క ధాతువులో నుంచి, దీని యొక్క మూలములో నుంచి అనేకమైనటువంటి పదాలు యూదా సంప్రదాయములో, విశ్వాస ప్రమాణములో ప్రాణం పోసుకున్నాయి. అందులో ఒకటి కిద్దూష్ అనేటువంటి ఈ పదం. ఈ కిద్దూష్ అనేటువంటి హీబ్రూ పదానికి ఇది సాధారణంగా ప్రార్థన, తర్వాత సబ్బాతుకు ఆవిర్భావానికి పూర్వపు దినము, మరి ప్రత్యేకమైనటువంటి ద్రాక్ష రసానికి ఇది ప్రతిష్ఠ ప్రార్థనగా మనం చూడగలుగుతాం. శుక్రవారం సాయంకాలం చేసేటువంటి ప్రార్థన ప్రతిష్టలో ఇట్టి కిద్దూష్ అనేటువంటి ప్రార్థనను వారు సల్పుతారు. రెండవది కెదూషా అనే పదం కూడా ఖోదోష్, హోలీ, పరిశుద్ధత అనే పదంలో నుంచి, అట్టి ధాతువులో నుంచే ప్రాణం పోసుకుంది. కెదూషా అనే హీబ్రూ పదం ఇది సర్వసాధారణంగా పదే పదే మరి దేవదేవుణ్ణి, దూతలు ఆయనను శ్లాఘించడం, ఆయనను కొనియాడడం, దేవునిని మహిమపరచడం, పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ఆయనను ఆరాధించడానికి ఈ ఖేదూషా అనే పదం వాడబడ్డది. అగైన్ ఖేదూషా అనే పదం ఖోదోష్ అనేటువంటి హీబ్రూ పదం, ఆంగ్ల తర్జుమాలో హోలీ, తెలుగు తర్జుమాలో పరిశుద్ధత అనేటువంటి ధాతువులో నుంచే ఇది రూపం దాల్చుకున్నది. మరొక పదం ఈ ఖోదోష్, హోలీ, పరిశుద్ధుడు అనే పదంలో నుంచి ఆవిర్భవించబడినటువంటి మరొక హీబ్రూ పదం ఏంటంటే ఖాదీష్. ఈ ఖాదీష్ అనేటువంటి ఈ పదాన్ని దేనికి వాడినారయ్యా అంటే, ఇట్స్ అన్ అరామిక్ ప్రైజ్ ఆఫ్ గాడ్. దేవునిని ఆరాధించేటువంటి ప్రతి ఆరాధన, దేవుని మహిమపరచడానికి ఈ ఖాదీష్ అనేటువంటి ప్రార్థనను లేదా ఈ పదాన్ని దాని కొరకు వాడబడినది. ఇంకొక పదం ఖోదోష్ అనే పదంలో నుంచి ప్రాణం పోసుకున్నది ఏంటంటే కిద్దూషీన్. కిద్దూషీన్ అనేటువంటి పదం ఖోదోష్ అనేటువంటి ధాతువులో నుంచి వచ్చింది. ఆ కిద్దూషీన్ అనే పదం దేనికి వాడబడ్డది అని అంటే బెట్రోతల్ అనగా, ఇది తెలుగులో మనం దీనిని ప్రధానం
అన్నటువంటి దానికి వాడబడతాం. ఇట్స్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మ్యారేజ్ ప్రాసెస్. ప్రధానం అనేటువంటిది కిద్దూషీన్ అనే హీబ్రూ పదం ఖోదోష్ అనేటువంటి హోలీ అనే పదంలో నుంచి రూపము తీసుకున్నది. అందుకే బహుశా హోలీ మ్యాట్రిమనీ, పరిశుద్ధ వివాహం అనేటువంటి అట్టి భావగర్భితమైనటువంటి ఆ ఆలోచన ఈ కిద్దూషీన్ అనే పదములో నుంచి రూపకల్పన చేసుకున్నది. మరొక పదం ఖోదోష్, హోలీ అనేటువంటి హీబ్రూ పదంలో నుంచి వాడబడిన మరొక హీబ్రూ పదం ఏంటంటే హెక్దేష్ అనేటువంటి హీబ్రూ పదం వాడబడ్డది. ఈ హెక్దేష్ అనేటువంటి పదం, దీని సంబోధన వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే స్థలం లేదా ఆస్తి, దేవాలయం యొక్క నిర్మాణము కొరకు ప్రత్యేకించబడినటువంటి స్థలాన్ని హెక్దేష్ అని హీబ్రూ భాషలో సంబోధించినారు. మరొక పదం ఖోదోష్ను, హోలీ పరిశుద్ధతలోనికి వచ్చినటువంటి మరొక హీబ్రూ పదం ఖోదోష్ నుంచి ఏంటి అని అంటే మిక్దాష్. దీని భావం ఏంటంటే హోలీ టెంపుల్, పరిశుద్ధమైనటువంటి భగవంతుని యొక్క ఆలయము. మరి ఈ బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో దాదాపుగా ఇట్టి ఖోదోష్ అనేటువంటి పదములో నుంచి ఆవిర్భవించబడినటువంటి పదాలు దాదాపుగా 800 పదాలకు పైగా పరిశుద్ధతకు అనుసంధానమైనటువంటి పదాలను పవిత్ర గ్రంథంలో మనం చూడగలుగుతాం. సినగోగ్స్, తర్వాత అధ్యయనపు యొక్క గదులు లేదా ఆలయాలు, తర్వాత చాలా సందర్భాలలో యూదులు తాము వసిస్తున్నటువంటి నివాసాలను కూడా వారు మిక్దేష్మెత్ అని హీబ్రూ పదంలో అన్నారు. మిక్దేష్మెత్ అనేటువంటి ఈ హీబ్రూ పదం యొక్క భావం ఏంటంటే అ స్మాల్ టెంపుల్, అనగా సినగోగు నీ యొక్క అధ్యయన కేంద్రం లేదా బడి, తర్వాత నీ గృహము, అది దేవుని యొక్క ఆలయము, పూజాలయము, దేవుడు నివసించే ప్రదేశం అనేది మిక్దేష్మెత్ అనే హీబ్రూ పదం యొక్క అర్థం. అకార్డింగ్ టు తాల్ముడ్, మరి గాడ్ విల్ డ్వెల్ ఇన్ ద హోలీ స్పేసెస్ వీ క్రియేట్, ఫార్ దే ఆర్ ద టెంపుల్ ఇన్ మినియేచర్. విశ్వవ్యాప్తంగా దేవుడు యొక్క ఆవాసాన్ని మానవుడు నిర్మించినటువంటి చిన్న దేవాలయాల్లో సహితం దేవుని యొక్క ప్రత్యక్షత ఉంటుందన్న విషయాన్ని తాల్ముడ్ అనే గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. ఖోదోష్ అనేటువంటి ఈ పదంలో నుంచి వాడబడినటువంటి మరొక పదం, హీబ్రూ పదం ఏంటంటే ఖాదేష్ అన్న పదాన్ని మనం చూస్తాం. ఈ ఖాదేష్ అన్నటువంటి పదం సాధారణంగా ఇది క్రియాత్మకమైనటువంటి పదముగా చూస్తాం. ఇది చాలా సందర్భాలలో బైబిల్లో మనకు ఉటంకించబడకపోయినప్పటికీ ఈ ఖాదేష్ అన్నటువంటి అర్థం ఏంటి అని అంటే ఇట్ కెన్ ఐదర్ బి వాస్ సెట్ అపార్ట్, అంటే ఒక విషయాన్ని, ఒక స్థలాన్ని, ఒక మనిషిని, ఒక సంఘాన్ని, ఒక సమాజాన్ని ప్రత్యేకపరచడం. రెండవది దీని యొక్క భావం ఏంటంటే ఖాదేష్ అన్నటువంటి భావం ఏంటంటే కాన్సిక్రేటెడ్, అనగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కొరకు ప్రతిష్ఠించడం. మరొక పదం ఇటు ఖోదోష్లో నుంచి వచ్చినటువంటి పదం ఏంటంటే నిక్దాష్. ఈ నిక్దాష్ అనేటువంటిది చాలా సందర్భాలలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ నిక్దాష్ అన్నటువంటి ఈ పదం యొక్క భావం ఏంటంటే వాస్ హ్యాలోడ్. పాత ఆంగ్లంలో మనం ప్రార్థన చేస్తాం, అవర్ పేరెంట్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ హ్యాలోడ్ బీ దై నేమ్, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఈ పరిశుద్ధపరచబడునుగాక, హ్యాలోడ్ అన్నటువంటి ఈ పదం హీబ్రూ పదములో నిక్దాష్ అనేటువంటి దానిని వాడబడ్డది. ఇట్ వాస్ హ్యాలోడ్, వాస్ శాంటిఫైడ్, లేదా పరిశుద్ధపరచబడినది, లేదా ప్రత్యేకించబడినది, లేదా దేవుని యొక్క కార్యం కొరకు లేక ప్రత్యేకమైన కార్యం కొరకు ఆ యొక్క ప్రజను ప్రతిష్ఠించబడినది అన్నది దీని యొక్క భావం. ఇది పూర్వపు సందర్భాలలో స్వయంగా దేవదేవునికి ఆపాదించబడినటువంటి హీబ్రూ పదం, దట్ ఈస్ నిక్దాష్ అన్నది హీబ్రూ పదం. ఇంతటితోనే కాకుండా ఖోదోష్ అనే పదంలో నుంచి వచ్చిన మరొక 2 పదాలు ఏంటంటే ఖిదేష్, ఖుదాష్. ఇవి రెండు కూడా దీని యొక్క భావం ఏంటంటే టు శాంటిఫై, అనగా ప్రత్యేకించడం లేదా పరిశుద్ధపరచడం, లేదా టు డెడికేట్. అందుకే పరిశుద్ధ మందిరపు యొక్క
ప్రతిష్ఠ అని అంటాం. అంటే మానవుడు నిర్మించినటువంటి మందిరములో స్వయంగా దేవుడు ఆయన వెళ్ళిస్తాడు కనుక అది పరిశుద్ధపరచబడినది. అందుకే దానికి వాడబడినటువంటి పదం, హీబ్రూలో ఆపాదించబడిన పదం ఏంటంటే ఖిదేష్. దీంతో పాటు ఇంకా అనేక అర్థాలు ఈ ఖిదేష్, ఖుదాష్ అనేటువంటి హీబ్రూ పదాలకు వాడబడ్డాయి. అవి సంథింగ్ లైక్ టు క్లెన్స్, అనగా మనల్ని మనం పవిత్రీకరించుకోవడం, లేదా మనల్ని మనం శుద్ధపరచుకోవడం, లేదా ప్యూరిఫై అనేటువంటి పదాలు మనం చూస్తాం. వీటితో పాటు హీబ్రూ ఖోదోష్, పరిశుద్ధపరచబడడం అనే పదంలో నుంచి వచ్చినటువంటి మరొక పదాలు ఏంటంటే హిఫిల్, హూఫల్ అనేటువంటి పదాలను హీబ్రూలో మనం చూస్తాం. హిఫిల్, ఇట్ ఈస్ ఎ క్వైట్ యాక్టివ్ వర్డ్, అండ్ హూఫాల్, ఇట్ ఈస్ ఎ ప్యాసివ్ వర్డ్. ఈ మోడర్న్ నవనాగరికత హీబ్రూ భాషలో దీని యొక్క భావం ఏంటంటే టు డెడికేట్, మళ్ళీ అగైన్ ప్రతిష్ఠించడానికి, టు అలకేట్ అనగా ప్రత్యేకపరచబడడానికి, టు డెసిగ్నేట్ ఒక అధికారం ఇచ్చి ప్రత్యేకమైనటువంటి కార్యోన్ముఖునిగా చేయడానికి, టు డివోట్ అనగా తన్ను తాను పూర్ణంగా ఒక ప్రత్యేక నిర్దిష్టమైనటువంటి నియమావళి కొరకు సమర్పించుకోవడం అన్నటువంటిది ఈ రెండు పదాలు హిఫిల్, హఫుల్ అనేటువంటి అక్షరాల యొక్క పదాల యొక్క అర్థం. ఇది లౌకికంగా తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో దీనిని సాధారణంగా వాడబడినది. అయితే పూర్వము ఇట్ కుడ్ ఆల్సో మీన్ ఇట్ వాస్ సెట్ ఆఫ్ అపార్ట్ యాజ్ హోలీ, రిగార్డెడ్ యాజ్ హోలీ, పరిశుద్ధమైనదిగా లేదా ప్రత్యేకించబడిన వాదిగా పూర్వపు కాలంలో దీనిని విశ్వసించినారు. అయితే ఈ హిత్ కాదేష్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటంటే టు కీప్ వన్ సెల్ఫ్ సెపరేటెడ్ ఆర్ ప్యూరిఫైడ్ వన్ సెల్ఫ్. మీరు పరిశుద్ధపరచబడినటువంటి జనాంగము అన్నటువంటి మాట యొక్క భావగర్భితమైనటువంటి భాష్యం ఏంటి అంటే టు కీప్ సపరేటెడ్. దేవుడు మిమ్మల్ని లోకములో నుంచి ప్రత్యేకపరిచి ప్రత్యేకమైన జనాంగముగా, ప్రత్యేకమైన నడవడి కలిగినటువంటి, నిజాయితీ కలిగినటువంటి మనుష్యులుగా ఉంచడానికి దేవుడు నిన్ను హిక్దేష్ చేసినాడు అనగా గాడ్ హ్యాస్ సపరేటెడ్ యూ. రెండవ పదం ఏంటంటే గాడ్ హ్యాస్ ప్యూరిఫైడ్ యూ. దేవుడు ప్రత్యేకంగా నిన్ను తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క పుణ్య రక్తములో ఆయన నిన్ను శుద్ధీకరించి ఆయన నిన్ను పరిశుద్ధపరిచినాడు అన్నటువంటిది హిక్కాదేశ్ అనే పదం యొక్క అర్థం. ఇట్ కెన్ ఆల్సో మీన్ టు బికమ్ శాంటిఫైడ్, పరిశుద్ధపరచబడుకోవడం అనేటువంటిది కూడా దీని యొక్క భావం. ఖోదోష్ అన్నటువంటి ఈ పదం టు బి హోలీ, పరిశుద్ధంగా ఉండడం, ఇన్ ద సెన్స్ ఆఫ్ లోఫ్టీ లేదా ఉన్నతమైన గంభీరమైనటువంటి స్థితిలో ఉండడం, ఎగ్జాల్టెడ్, దేవదేవుని అత్యున్నతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఆయనను కొనియాడడం. ఇది ఇంగ్లీష్లో మనం చూసినట్టు హోలీ అని, హ్యాలో అని, పావనమైన లేదా పునీతమైన, పవిత్రమైన అన్నటువంటి పదముతో. తర్వాత దీని యొక్క భావం ఏంటంటే ఇట్ ఈస్ హోల్ అనగా పరిపూర్ణమైనటువంటిది లేదా ఏ రకమైనటువంటి లోపభూయిష్టము కానటువంటిది. తర్వాత అన్ఇంజోర్డ్, ఎక్కడ కూడా గాయము లేనటువంటిది. ఇట్ ఈస్ హోల్ అన్నటువంటి భావాన్ని ఇట్టి ఖోదోష్ అన్నది మనకిస్తుంది. రెండవది టు సెట్ అపార్ట్, పరిశుద్ధత. నీవు పరిశుద్ధునివి అనంటే దేవుడు లోకము నుంచి ప్రత్యేకించి నిన్ను ప్రత్యేకమైనటువంటి కార్యం కొరకు ఆయన విశేషణముగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడన్నది దీని భావం. ఖోదేష్ మీన్స్ హోలీనెస్. సింపుల్ భాషలో ఖోదేష్ అనగా పరిశుద్ధత. సెఫెత్ హా ఖోదేష్ అనగా హోలీ లాంగ్వేజ్ అనగా పరిశుద్ధమైన భాష. సాధారణంగా యూదులు, ఇశ్రాయేల్ సమాజం వారు విశ్వసించేది ఏంటంటే హీబ్రూ అనేది పరిశుద్ధమైనటువంటి భాషగా వారు చూస్తారు. ద ల్యాండ్ ఆఫ్ ఖోదేష్ అనగా హోలీ ల్యాండ్, ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్, పరిశుద్ధమైనటువంటి దేశముగా, పవిత్రమైనటువంటి పుణ్యభూమిగా దీన్ని భావిస్తూ ఉంటారు. ద సిటీ ఆఫ్ ఖోదేష్ అనగా హోలీ జెరూసలేం, పరిశుద్ధమైనటువంటి పట్టణము. ద పీపుల్ ఆఫ్ ఖోదేష్, పరిశుద్ధమైనటువంటి ప్రజలు, హోలీ ఇజ్రాయెల్. సబాత్ ఖోదేష్ అనగా ద హోలీ సబ్బాత్, పరిశుద్ధమైనటువంటి సబ్బాతు అని విశ్వసిస్తున్నాం. మరి రబ్బీ బెర్కోవిట్స్ అనుసారంగా ఈ ఖాదోష్ ఇట్ ఆల్సో రిఫర్స్ టు ద సెపరేట్నెస్. దీని భావం ఏంటి అంటే దేవుడు మనకు అతీతమైనటువంటి వాడు అన్నటువంటి భావము కాదు. అట్టి తప్పుడు అపోహ కలగకూడదు మిత్రమా.
ఖాదోష్ అన్నటువంటి ఈ పదానికి వెన్ ఇట్ ఈస్ రిఫరింగ్ టు ద సెపరేట్నెస్, దట్ డస్ నాట్ మీన్ దాట్ గాడ్ ఈజ్ డిస్టెంట్ ఫ్రమ్ అస్. దెన్ వాట్ డస్ ద ఖాదోష్ మీన్? ఇట్ మీన్స్, according to Rabbi Bervoquetis, it means how God closely involved with the humanity. విశిష్టంగా దేవుడు పాపులమైనటువంటి మానవుని, పడిపోయినటువంటి మానవునితో తన్ను తాను ఏ దైవము కూడా వ్యక్తపరచలేనటువంటి ఒక విశేషణమైనటువంటి వ్యక్తిత్వము కలిగి తాను పాపుల మధ్యలోనికి వసించి పరిశుద్ధతను కోల్పోకుండా పాపభూయిష్ట లోకములో ఉన్నటువంటి పాపాత్ముని పరిశుద్ధునిగా మార్చి పరమునకు తీసుకుని వెళ్ళగలిగినటువంటి ఓ చక్కని సుగుణ శోభితుడైనటువంటి దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దైవాశీస్సులో దేవుడు నిన్ను తన ప్రియ కుమారుని ద్వారా పరిశుద్ధునిగా, పరిశుద్ధిరాలిగా మార్చినాడు. ఆమెన్.